దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పాపములను గూర్చి మనము తెలుసుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో పాపము గురించి పరిపూర్ణమైన అవగాహన మనము కలిగి ఉండాలి. క్రైస్తవులైన వారు పాపము గురించి పరిపూర్ణ అవగాహన కలిగి లేకపోతే ఖచ్చితంగా వారికి తెలియని పాపములు ఎన్నో వారు జీవితాల్లో చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పాపాలు చేస్తామో ఖచ్చితంగా దానికి రావాల్సిన శిక్షలు మనము ఎప్పటికప్పుడు అనుభవించవలసి వస్తుంది. ఆ పాపాల వల్ల ఒకవేళ దేవుని రక్షణ కూడా, దేవుడి నిత్య జీవాన్ని కూడా మనం కోల్పోవలసిన అవసరం రావచ్చు. ఈ భూమి మీద ఈ ప్రాణాన్ని కూడా ఆ పాపాల వల్ల కోల్పోవలసిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులు అనబడినటువంటి వారికి పాపముల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏ ఏ పనులు పాపాలుగా రాయబడ్డాయో అవి మనం చూస్తున్నాం కదండి. మనం చూస్తున్నటువంటి ఈ పాపములన్నీ కూడా మరి దేవుని దృష్టికి పాపములుగా ఎంచబడినవి. మన దృష్టికి పాపములుగా ఎంచబడకపోయినా దేవుని దృష్టికి అవి పాపములుగా ఎంచబడినవి. ఆ పాపాలు మన జీవితాల్లో ఉంటే మనము దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడతాం. ఆ పాపాలకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ పాపాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు వినడు. ఆ పాపాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి వాటిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడడు. ఆ పాపాలు మనలో ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని ఆశీర్వాదాలను సొంతం చేసుకోలేము, అనుభవించలేము. ఆ పాపాలు మనలో ఉన్నప్పుడు ఏవైతే దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నావో ఆ మనవులేవి కూడా మనకి అనుగ్రహించబడవు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పాపముల గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి ఒకసారి చదువుదాం. 24 వరకు చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడండి. చదవబడుతున్న లేఖనాలను, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి చదవబడుతున్న లేఖనాలను పరిశీలనగా చూడాలని కోరుచున్నాను. ఎఫెసీ 4:17 నుంచి 24 వరకు చదువుతుండగా చూద్దాం. అంధకారమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. మనమైతే అంధకారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు, లోకానుసారమైన మనస్సు కలిగి ఉండకూడదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారిగా మనము, అంధకారమైన మనస్సు కలిగిన వారిగా కాకుండా వెలుగు సంబంధమైన మనస్సు కలిగిన వారిగా జీవించాలి. హృదయములో కాఠిన్యము కలిగిన వారిగా ఉన్నారు వాళ్ళు. మనలో అటువంటి కాఠిన్యం ఉండడానికి వీల్లేదు. వారిలో అజ్ఞానం ఉన్నది, మనలో ఆ అజ్ఞానం ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని జ్ఞానము పొందుకోండి, జ్ఞానము కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి అజ్ఞానము వాళ్ళలాగా మనం కలిగి ఉండకూడదు. వారు ఇవన్నీ ఉండడం వల్ల, ఇలాగ వాళ్ళు ఉండడం వల్ల, అలాగ వాళ్ళు నడుచుకోవడం వల్ల దేవుడిచ్చే జీవంలో నుండి వేరు చేయబడుతున్నారు. అంటే దేవుడిచ్చే జీవాన్ని పొందుకోలేకపోతున్నారు. మనం కూడా అలాగే ఉంటే కనుక, అలాగే నడుచుకుంటే కనుక, అదే అంధకారమైన మనసు మనలోనే ఉంటే, అదే అజ్ఞానం మనలోనే ఉంటే ఖచ్చితంగా మనము కూడా దేవుడిచ్చే జీవాన్ని పొందుకోలేము. వాళ్ళ మనసులో వ్యర్థము అనేది ఉండదు. అంటే పాపం అనేది వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టి వాళ్ళు జీవాన్ని కోల్పోతున్నారు. మనలో ఆ వ్యర్థత, లేదంటే ఆ పాపము, లేదంటే ఆ కుళ్ళు, లేదంటే ఆ కాఠిన్యం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మనలో అవి ఉంటే మనం కూడా జీవాన్ని కోల్పోతాము.
వాళ్ళు నానా విధమైన అపవిత్ర కార్యాలు చేస్తారు. సిగ్గు అనేది, భయం అనేది ఏమీ కూడా వాళ్ళు కలిగి ఉండకుండా వాళ్ళు నానా విధమైన అపవిత్ర కార్యాలు చేస్తూ ఉంటారు. మనం అలాగా ఉండడానికి వీలు లేదు. మనం ఏ అపవిత్ర కార్యాలు చేయడానికి వీలు లేదు. మనం దేవుని యందు భయము కలిగి మనం ఏ అపవిత్రతను మనకు అంటుకోకుండా మనం మనల్ని కాపాడుకుంటూ జీవించాలి. అప్పుడే మనం జీవాన్ని పొందుకుంటాం. మునుపటి ప్రవర్తన విషయంలో క్రైస్తవుల గురించి, దేవుడు నమ్ముకున్న వారి గురించి, సంఘంగా ఉన్న వారి గురించి చెప్తున్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలో అయితే, అంటే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించక ముందు ప్రవర్తన విషయంలో ప్రాచీన స్వభావాన్ని వదులుకుని దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘముగా ఉన్నవారు ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నవీన స్వభావాన్ని ధరించుకోవాలని రాయబడింది. కాబట్టి ప్రాచీన స్వభావము అనేది పాపం. మన ప్రాచీన స్వభావం అనేది పాపం. ఎందుకంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకముందు ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నామో, ఏ స్వభావం అయితే కలిగి ఉన్నామో, అవి ఆ ప్రవర్తన, ఆ స్వభావము, ఆ క్రియలు, ఆ మాటలు, ఆ పనులన్నీ కూడా అప్పుడు పాపములు. అయితే అప్పుడు అవన్నీ పాపములని మనకి తెలియదు. ఎందుకంటే అప్పటికి మనకు వాక్యం తెలియదు, మనము సత్య మార్గంలో ప్రయాణం చేయట్లేదు. అప్పుడు మనకు నిజదేవుడు, నిజవాక్యము మనకు తెలియదు. కాబట్టి ఆ పనులన్నీ పాపాలు అని మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా మనము ఇట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాచీన స్వభావం కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ ప్రాచీన ప్రవర్తన కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ ప్రాచీన పాప క్రియలు కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ ప్రాచీన పాప నడవడిక మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ ప్రాచీన పాపపు అలవాట్లు మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా అవన్నీ కూడా విడిచిపెట్టి మనం ఏం చేయాలి? నవీన స్వభావమును ధరించుకోవాలి, నూతన మనస్సు ధరించుకోవాలి, ఆత్మానుసారమైన మనస్సు ధరించుకోవాలి, దైవ సంబంధమైన మనస్సు మనం ధరించుకోవాలి, వాక్యానుసారమైన మనస్సు మనము ధరించుకోవాలి. దేవుడి వాక్యంలో మనల్ని ఎలాగ జీవించమని చెప్తున్నాడో అలాగ మనము జీవించడం అనేది చెయ్యాలి. పాపములు అనేవన్నిటినీ కూడా, దేవుడికి ఆయాసకరమైన దుర్నీతి కార్యాలన్నిటినీ కూడా, దేవునికి విరోధమైన శరీరానుసారమైనటువంటి ప్రవర్తనను, దేవునికి విరోధమైనటువంటి, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి అలవాటును, ప్రతి క్రియను, ప్రతి మాటను, ప్రతి దాన్ని కూడా మనము పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రాచీన మనిషి చచ్చిపోవాలి. ఇప్పుడు జీవించుచున్నవారు ఎవరై ఉండాలి? పౌలేమన్నాడు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. మనం అందరము కూడా మనము సిలువ వేయబడ్డాము అంటాడు. మనం అందరము కూడా యేసుతో పాటు ఏమయ్యామో? సిలువ వేయబడ్డాము అంటాడు. మనం మరణించాము అంటాడు. వాక్యంలో ఏముంది? మనము మరణించాము. కాబట్టి పాత మనిషి చచ్చిపోయాడు. పాత మనిషి బతుకున్నట్లుగా ఏ ఆధారాలు దేవుడికి కనబడ్డానికి వీల్లేదు. పాత మనిషి ఏమయ్యాడు? దేవుడు నమ్ముకోకముందు ఉన్న పాత మనిషి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఆ మనిషి సిలువ వేయబడ్డాడు. ఆ మనిషి బాప్తిస్మం రుస్తున్న రోజు ఆ నీటిలో పాతిపెట్టబడి మళ్ళా దేవుడిచ్చిన జీవం కొరకు ఆ మనిషి తిరిగి ఆ రోజే తిరిగి లేచాడు. కాబట్టి నూతన జీవం పొందినట్లు అని ఉంటుంది అక్కడ, నూతన జీవం పొందినట్లు. కాబట్టి ఆ మనిషి బ్రతుకుతున్నాడు. కాబట్టి పాతవి గతించిపోవాలి, సమస్తము కొత్తవ్వాలి. పాత మనిషి చచ్చిపోవాలి, పాత అలవాట్లు చచ్చిపోవాలి, పాత క్రియలు చచ్చిపోవాలి, పాత నడవడిక, పాత స్వభావం చచ్చిపోవాలి, పాత శరీర కార్యాలు చచ్చిపోవాలి. అంటే ఆ మనిషి చచ్చిపోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఆ మనిషి బతికున్నాడు అంటే, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఆ మనిషి బతికున్నాడంటే, లేదంటే అలాంటి పనులే చేస్తున్నాడంటే, అలాగే జీవిస్తున్నాడంటే, ఆ మనిషి దేవుని దృష్టికి నమ్ముకున్నా, బాప్తిస్మం తీసుకున్నా, చర్చికి వెళ్తున్నా, ప్రార్థనలు చేసినా, వాక్యం చదివినా, కానుకలు ఇచ్చినా, ఇవన్నీ చేసినా సరే పాత వ్యక్తిత్వం ఎలాగుందో అలాగే ఇప్పుడు కూడా ఉంటే కనుక వాడు దేవుని దృష్టికి పాపిగా ఎంచబడతాడు.
దేవుడు నమ్ముకోకముందు ఎలాంటి మనిషిగా ఉన్నాడో దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అలాంటి మనిషిగా ఉంటే వాడు దేవుని దృష్టికి ఆ క్రియల వల్ల, ఆ పనుల వల్ల, ఆ నడవడిక వల్ల, ఆ స్వభావం వల్ల అతడు ఏమవుతున్నాడు? పాపిగా ఎంచబడుతున్నాడు. ఆ పాపికి విశ్వాసం ఉన్నా రక్షణ దొరకదు, బాప్తిస్వం ఉన్నా రక్షణ దొరకదు, మందిరంలో సభ్యత్వం ఉన్నా రక్షణ దొరకదు, ప్రార్థించినా ఏం చేసినా సరే రక్షణ దొరకదు చివరికి ముగింపులో. కాబట్టి ప్రాచీన స్వభావం ఏంటి? పాపము. ప్రాచీన స్వభావం ఏంటి? పాపము. అందుకనే నవీన స్వభావం ధరించుకోవాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుదాం 10 వరకు. కొలస్సీ 3:5-10. భూమి మీదనున్న మీ అవయవములను అనగా అవయవములు అంటే ఏంటో, అవయవములు అంటే కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ చెప్పట్లేదు అక్కడ. అవయవములు అంటే ఏంటి? అంతకుముందు చేసిన పాపాలు, అంతకుముందు ఈ శరీరంతో చేసిన పాపాలు. ఏంటది? అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, లేదంటే కామోద్రేకము, లేదంటే కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినా ధనాపేక్షను దేనితో పోల్చాడు వాక్యంలో? ధనాపేక్షను దేనితో పోల్చాడు? విగ్రహారాధనతో పోల్చాడు. కాబట్టి ఎవరిలో ధనాపేక్ష ఉంటుందో, ఎవరు డబ్బు పిచ్చి కలిగి ఉంటారో, ఎవరిని డబ్బు ఎక్కువగా, ఎవరైతే క్రైస్తవులు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారో ఆ డబ్బు కొరకు నానా రకాలుగా దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి, ప్రార్థనలు కూడా పక్కన పెట్టేసి, మందిరాన్ని పక్కన పెట్టేసి, ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేసి ఆ డబ్బు కొరకు ఎవరైతే పరుగులెత్తుతూ ఉంటారో వారు దేవుని దృష్టికి ఎవరితో సమానం? విగ్రహారాధికులతో సమానము. అంటే వారు పాపులుగా ఎంచబడి దేవుని రాజ్యానికి హక్కుదారులు అవ్వలేరు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి, చంపివేయండి. అవి పాపాలు కాబట్టి వాటిని మీరు చంపివేయాలి. అవి మీలో ఉండడానికి వీల్లేదు. ఆ జారత్వం, ఆ కాముకత్వం, ఆ దురాశ, ఆ ధనాపేక్ష ఇవేవి మీలో ఉండడానికి వీల్లేదు. వాటిని ఏం చేయాలి? చంపివేయాలి. ఆ పాపాలను మనం చంపివేస్తేనే మనం బ్రతుకుతాము. ఆ పాపాలను చంపివేయకపోతే ఆ పాపాలు మనల్ని చంపివేస్తాయి. ఆ పనులు ఎవరిలో ఉంటాయో వారు దేవుని ఉగ్రత పాలవుతారు. వారు అన్యులైనా సరే, వారు క్రైస్తవులైనా సరే, అక్కడ రాయబడినవి ఎవరిలో ఉంటాయో వారికి వాటి వల్ల వచ్చేది ఏంటి? దేవుని ఉగ్రత. ఉగ్రత అంటే ఏంటి? నరకము. ఉగ్రత అంటే ఏంటి? నరకము, అగ్నిగుండము. పూర్వము అంటే దేవుడు నమ్ముకోకముందు ఈ లోక సంబంధులతో, ఈ అన్ని జనులతో కలిసి మీరు జీవించినప్పుడు మీరు కూడా అప్పుడు తెలియక ఈ పనులన్నీ మీరు కూడా చేశారు. ఆ దురాశ మీలోనే ఉంది, ఆ ధనాపేక్ష మీలోనే ఉంది, ఆ కాముకత్వం మీలో ఉంది, అక్కడ రాయబడిన అన్నీ కూడా మీలో కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ మీరు ఏం చెయ్యాలి? విసర్జించాలి. ఎందుకంటే అవన్నీ పాపములు. కోపము విసర్జించాలి, ఎందుకంటే అది పాపము. ఆవేశం విసర్జించాలి, ఎందుకంటే అది పాపము. ఆగ్రహం విసర్జించాలి, ఎందుకంటే అది పాపము. ఒకవేళ దాన్ని మనం విసర్జించకపోతే మనము చచ్చిపోతాము, అంటే మనము నరకానికి వెళ్ళిపోతాము. దేవుని కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మనుషులను ఇతరులను దూషించడం, దైవ దూషణ కానీ మనుషుల దూషణ కానీ ఏదైనా సరే అది ఏంటి? పాపము. మీ నోట్లో బూతు మాటలు మాట్లాడడం ఏం చేయాలి? మీరు విసర్జించాలి. మన నోటితో మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మన నోటితో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, మన నోటితో దేవుని స్తుతిస్తున్నాం, మన నోటితో దేవునికి పాటలు పాడుతున్నాం, మన నోటితో ఆశీర్వచనపు వచనాలు పలుకుతున్నాం. కాబట్టి ఈ నోటితో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ బూతు మాటలు మనం మాట్లాడడానికి
వీల్లేదు. ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఈ నోటితో ఏ విధంగానూ దేవునికి ఆయాసకరమైన మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడద్దు. ఏ మనిషితోనూ క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఏమాడకూడదు, అబద్ధం ఆడకూడదు. ఒకవేళ అబద్ధం ఆడితే దేవుని దృష్టికి పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరితో సత్యమునే పలకవల్లని ఉంటుంది వాక్యంలో. ఎప్పుడూ సత్యమే పలకాలి తప్ప అబద్ధములు మాట్లాడకూడదు. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా వీరు విడిచిపెట్టి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ప్రాచీన స్వభావం పాపము, నవీన స్వభావము జీవాన్ని ఇస్తుంది. ప్రాచీన స్వభావం నరకానికి తీసుకుపోతుంది, నవీన స్వభావం పరలోకానికి తీసుకువెళ్తుంది. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత ప్రాచీన స్వభావం చచ్చిపోవాలి, నవీన స్వభావం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరుకోగలుగుతాము. ఈనాడు ఎంతోమంది క్రైస్తవుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా కొనసాగుతున్న ప్రాచీన స్వభావము ఎంతోమందిలో కనబడుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాం. ప్రాచీన స్వభావం ఎంతోమందిలో ఉండడం, నవీన స్వభావం కొంతమందిలో లేకపోవడం అనేది చాలా బాగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ ప్రాచీన స్వభావం వల్ల ఖచ్చితంగా మనం చనిపోతాం. ఆ ప్రాచీన స్వభావం వల్ల మనం దేవుని రక్షణకు దూరం అయిపోతాం. ఆ ప్రాచీన స్వభావం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకంలో అడుగు పెట్టడం అనేది జరగదు. ఆ ప్రాచీన స్వభావంలో ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. ప్రాచీన స్వభావంలో కొన్ని పోయి కొన్ని ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎంతోమందిలో. కానీ ప్రాచీన స్వభావంలో, ప్రాచీన ప్రవర్తనలో, ప్రాచీన క్రియల్లో కొన్ని ఒక్కటి కూడా ఉండడానికి వీలు లేదు. ఒక్కటి కూడా నవీన స్వభావం ధరించుకున్న తర్వాత ఉండడానికి వీల్లేదు. ఒక్కటున్నా ఆ ఒక్కటే ఎక్కడికి లాక్కు వెళ్ళిపోతుంది, మనల్ని నరకానికి లాక్కు వెళ్ళిపోతుంది. ఆ ఒక్కటే మనల్ని అగ్నిగుండానికి లాక్కుపోతుంది. ఆ ఒక్కటి వల్ల మనం దేవుడి జీవానికి వారసులము అవ్వలేము. కాబట్టి ప్రాచీన స్వభావం పాపము, నవీన స్వభావం పొందుకుంటే, ధరించుకుంటే ఏమవుతాం? జీవాన్ని మనం పొందుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, పౌలు దేవుడిని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచక ముందు ఒకలా ఉన్నాడు కదా. అంతకుముందు నేను దోషకుడును, హింసకుడును అని ఆయనే చెప్తున్నాడు. సంఘాన్ని పాడు చేసిన వాడను, విశ్వాసులను చంపిన వాడను అని ఆయనే చెప్తున్నాడు. ప్రధాన పాపిని అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? పాపులలో నేను ప్రధానమైన పాపిని. అయితే పౌలు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన తర్వాత దోషకుడుగా ఉన్నాడా, హింసకుడుగా ఉన్నాడా, నరహంతకుడుగా ఉన్నాడా, లేదంటే అంతకుముందు ఎలాగైతే ఉండేవాడు అలాగ ఉన్నాడా? ఏ తప్పులు చేశాడా ఆ తప్పులు చేశాడా? ఏ పాపాలు చేశాడా ఆ పాపాలు చేశాడా? చేయలేదు. ఎక్కడా లేవు. అందుకని అంత ధైర్యంగా నేను మంచి పోరాడి తిని. కాబట్టి ఎక్కడా ప్రాచీన మనిషి లేడు. పౌలు చచ్చిపోయాడు, సౌలు చచ్చిపోయాడు, పౌలు బతికున్నాడు. జీవించుచున్నది నేను కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంతలాగా రూపాంతరం చెందాలి క్రైస్తవులు. మనస్సు మారి నూతన మగుటి వల్ల రూపాంతరము పొందిడి అని రాయబడి ఉంటుంది. అలాగా ఖచ్చితంగా మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఆ మనస్సు మారడాన్నే మారు మనస్సు అని అంటారు. ఆ మారు మనస్సు ఏ రోజుగా రోజు మనకి వస్తూనే ఉండాలి. మారు మనస్సు అనేది ఒక్కసారి వచ్చిపోయేది కాదు. మారు మనస్సు అనేది ప్రతిరోజు మనకి రావాలి. మనం చనిపోయే వరకు కూడా మనం మారు మనస్సు పొందుతూనే ఉండాలి. చనిపోయే వరకు ప్రాచీన స్వభావం ఒకటి విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు. ఏ రోజు ఆయన రాకడో, ఏ రోజు మనం పోకడో మనకి తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చనిపోయేటప్పటికి ప్రాచీన స్వభావం కలిగిన వారుగా, ప్రాచీన ప్రవర్తన కలిగిన వారుగా, పాపులలో ప్రధానమైన పాపుల్లో ఎలాగైతే ఉన్నామో అలాగ మనం కూడా ఉంటే ఏ మాత్రమూ మనం జీవాన్ని దొక్కించుకోవడం అనేది కుదరదు.
ఏ మాత్రము నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాబట్టి ప్రాచీన స్వభావం ఏంటి? పాపము. ప్రాచీన స్వభావంలో చాలా కోపిష్టిగా ఉన్నావేమో, ఇప్పుడు ఏమి ఉండకూడదు? ఆ కోపం ఉండకూడదు. చాలా శాంతం, చాలా సాత్వికము ఇప్పుడు నీలో ఉండాలి. అది పోవాలని ఆయనే చెప్తున్నాడు, ఇది రావాలని కూడా ఆయనే చెప్తున్నాడు. కోపాన్ని విడిచిపెట్టండి అనేది ఆజ్ఞ, సాత్వికము ధరించుకోండి అనేది కూడా ఆజ్ఞ. కోపానికి వ్యతిరేక పదం ఏంటి? కోపానికి ఆపోజిట్ ఏంటి? సాత్వికము. సాత్వికం అనే మాటకు అర్థం ఏంటి? సాత్వికము అనే మాటకు అర్థం ఏంటి? ఏంటండి? కోపము రావలసిన సందర్భంలో కూడా, కోపం వచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు కూడా కోపము రాకుండా మనల్ని మనం నియంత్రించుకోవడమే సాత్వికము అనే మాటకి అర్థము. అందుకనే మోషే గురించి మిక్కిలి సాత్వికుడు అన్నాడు. మిక్కిలి ఎవరు? సాత్వికుడు. అంత మిక్కిలి సాత్వికుడు కూడా ఒకానొక సమయంలో కోపం వచ్చింది. ఆ ఒక్క కోపము అతన్ని కనాను దేశంలో అడుగు పెట్టకుండా చేసింది. ఒక్కసారి వచ్చిన ఒకే ఒక్క కోపము, ఆయన జీవితంలో వచ్చిన ఒకే ఒక్కసారి ఒక్క కోపం ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు? కనాను దేశానికి తీసుకెళ్ళలేదు. కాబట్టి ఆ ఒక్క కోపాన్ని కూడా క్షమించలేదు దేవుడు. ఆ ఒక్కసారి వచ్చిన ఒక్క కోపాన్ని కూడా క్షమించలేదు. ఈనాడు క్రైస్తవులుగా ఉంటారు, ఎంతో కోపిష్ఠులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా కోపం. అది ఎప్పుడుది? ఆ కోపం ఎప్పుడుది? ప్రాచీన స్వభావం. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్నామని చర్చిలకు వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ అదే కోపం, అదే కోపిష్టితనం. దానివల్ల ఏమవుతాం మనం? ఇందాక చదివాం, దానివల్ల మనం చనిపోతాము. దానివల్ల ఏమవుతాం? అవి ఉంటే ఏమవుతాయని రాయబడింది ఇందాక. చనిపోతాము. చంపివేయండి, వాటిని చంపివేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతకుముందు నువ్వు కోపిష్టివా, ఇప్పుడు నువ్వు అలాగ ఉండడానికి వీల్లేదు. చాలా శాంతము, చాలా సాత్వికం నీలో ఉండాలి. పరలోకం కావాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే చాలా సాత్వికం, చాలా శాంతం నీలో ఉండాలి. అంతకుముందు చాలా ఆగ్రహం నీలో ఉందా? ఇప్పుడు ఏ మాత్రం నీలో ఆగ్రహం ఉండడానికి వీల్లేదు. అంతకుముందు దురాశ ఉందా? ఇప్పుడు ఏ మాత్రం దురాశ ఉండడానికి వీల్లేదు. అంతకుముందు జారత్వం ఉందా? ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు మద్యం సేవించేవాడువా? ఇప్పుడు సేవించడానికి వీల్లేదు. అంతకుముందు సిగరెట్లు కాల్చేవాడువా? ఇప్పుడు సిగరెట్లు కాల్చడానికి వీల్లేదు. అంతకుముందు సినిమాలు చూసేవాడువా? ఇప్పుడు చూడడానికి వీల్లేదు. అంతకుముందు సీరియల్ చూసేవాడువా? ఇప్పుడు చూడడానికి వీల్లేదు. అంతకుముందు అహంకారం నీలో ఉందా? ఇప్పుడు అహంకారం నీలో ఉండడానికి వీల్లేదు. అంతకుముందు గర్వం నీలో ఉందా? ఆ గర్వం ఇప్పుడు నీలో ఉండడానికి వీల్లేదు. అంతకుముందు ధనాపేక్ష ఉందా? ఇప్పుడు ఆ ధనాపేక్ష ఉండడానికి వీల్లేదు. అంతకుముందు విగ్రహారాధన ఉందా? ఇప్పుడు ఆ విగ్రహారాధన ఉండడానికి వీల్లేదు. అంతకుముందు అన్ని జనుల ఆచారాలు ఆచరించావా? ఇప్పుడు ఆచారాలు ఏవి కూడా ఆచరించడానికి వీల్లేదు. అలాగే చెప్పుకుంటూ పోతే అంతకుముందు ఉన్నట్లుగా ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు స్వభావం, అంతకుముందు క్రియలు, అంతకుముందు నడవడిక, అంతకుముందు అలవాట్లు ఏవి ఉండడానికి వీల్లేదు. చర్చిలకు వెళ్తారు, దేవుడు నమ్ముకున్నా ఉంటారు, బాప్తిసాలు తీసుకున్నా ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, తాగుతూనే ఉంటారు, మద్యము తాగుతూనే ఉంటారు. చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, సిగరెట్లు కాల్స్తారు. చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, క్రైస్తవులు అంటారు, సినిమాలు చూస్తారు, క్రైస్తవులు అంటారు, సీరియల్ చూస్తారు, క్రైస్తవులు అంటారు అక్రమ సంబంధాలు, క్రైస్తవులు అంటారు కామాతురత, క్రైస్తవులు అంటారు మోహపు చూపులు, క్రైస్తవులు అంటారు ధనాపేక్ష, డబ్బే జీవితంగా పరిగెడతా ఉంటారు. ఇంక దేవుడు ఉండడు, ఒక ప్రార్థన ఉండదు, ఒక ఆత్మీయ జీవితం ఉండదు, ఒక కుటుంబ ఆరాధన ఉండదు, ఒక బైబిల్ ధ్యానం ఉండదు, ఒక పాటలు ఉండవు, ఒక మందిరం ఉండదు, ఒక ఉపవాసం ఉండదు, ఏముండదు. నిత్యము డబ్బు అని చెప్పి దానికోసం దేవుడిని పూర్తిగా విసర్జించి ఆ డబ్బు సంపాదించే పనిలో మునిగి తేలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? పాపములు. ఇవన్నీ ఏంటి? పాపము. ఏ మనుషుడు దేవుడికి, ధనానికి ఒకేసారి దాసుడుగా ఉండలేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధనానికి, దేవుడికి ఒకే సమయంలో దాసుడుగా ఉండడం అసాధ్యం. ధనవంతుడు సూది బెజ్జంలో ఒంటైనా ప్రవేశిస్తుంది, కానీ ఇలాంటి ధనాపేక్ష కలిగిన ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యము. దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ ప్రాచీన స్వభావం ఏవి ఉండడానికి వీల్లేదు. అంతకుముందు కొండలు చెప్పే అలవాటు ఉందా? ఇప్పుడు అస్సలు ఆ కొండపు మాటలని నోట్లోంచి రావడానికి. అంతకుముందు బూతులు మాట్లాడేవాడువా? ఇప్పుడు అస్సలు బూతుల్ని నోట్లోంచి రావడానికి వీల్లేదు.
అంతకుముందు లేని వార్తలు చెప్పడం అలవాటు ఉందా? ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు ఆ ఎదుటివారి మీద నిందలు వేయడం ఉందా? ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు ఎదుటివారిని దూషించడం ఉందా? ఇప్పుడు దూషించడం అనే అలవాటు ఉండడానికి వీల్లేదు. ఆ అలవాటు ఉండడానికి ఏవి దేవుడికి ఇష్టం లేనివి ఏవి ఉండడానికి వీల్లేదు. దేవుడికి ఇష్టం లేనివి ఏవి మనలో ఉండడానికి వీళ్ళు. ఉన్నామంటే మనం పాపులమే. అది 1 100 పాపులమే. అది చిన్నదైనా పెద్దదైనా మనం పాపులమే. ఎంత భక్తి చేసినా ఇంక పాపులమే. ఎంత గొప్పగా మనం జీవించినా, ఎంత క్రైస్తవులుగా మనం ఎంత ఇదిగా లోకంలో మనం చలామణి అవినా ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో పాతవి, వాటిని బట్టి మనం దేవుని దృష్టికి పాపులమే అవుతాము. ఆ పాపం వల్ల వచ్చు జీతము నరకము, మరణము. నీ బాప్తిస్వం అంగీకరించడు, నీ విశ్వాసం అంగీకరించడు, నీ ప్రార్థన అంగీకరించడు, నీ భక్తి అంగీకరించడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని అంతకుముందు అన్యాయం చేసే మనిషిగా ఉన్నావా? ఇప్పుడు అన్యాయం ఉండడానికి వీలు. అంతకుముందు దౌర్జన్యం ఉందా? ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు నీ పొరుగువారిది ఆశించడం, పొరుగువారిది అక్రమంగా పొందుకోవడం, పొరుగువారిది అన్యాయంగా దక్కించుకోవడం ఇలాంటివి ఉన్నాయా? ఇప్పుడు అలాంటివేవి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు అలాంటివేవి ఉండడానికి వీల్లేదు. అంతకుముందు కామపు కోరికలు ఉన్నాయా? ఇప్పుడు ఆ కామపు కోరికలు ఉండడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు నమ్ముకోకముందు నేను మద్యం సేవించేవాడిని, ఇప్పుడు సేవించట్లేదు. దేవుడు నమ్ముకోకముందు సిగరెట్లు కాల్చేవాడిని, ఇప్పుడు కాల్చట్లేదు. దేవుడు నమ్ముకోకముందు ఒక వ్యభిచారిని, ఇప్పుడు ఆ పాపం నాలో లేదు. అంతకుముందు నేను కోపిష్టిని, ఇప్పుడు ఆ కోపం నాలో లేదు. అంతకుముందు అహంకారం, గర్వం నాలో ఉండే, ఈ పొగరబోత్తనం నాలో ఉండేది, ఇప్పుడు ఆ పొగరబోత్తనం నాలో లేకుండా నేను చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అంతకుముందు నిరపరాధులను చాలా, ఏ తప్పు లేకపోయినా నిరపరాధుల్ని చాలా దారుణంగా కొట్టడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని బాగా ఎంతో దారుణంగా కొట్టడం, ఇలాంటి పనులు చేసేవాడిని ఫ్రెండ్స్తో కలిసి. ఇప్పుడు నాకు అపరాధం చేసిన వాడికి కూడా తిరిగి నేను ఏ విధమైన అపకారము తలపెట్టడానికి ఇష్టపడను. నాకు చాలా కీడు చేసిన వాడికి కూడా ఇప్పుడు నేను తిరిగి ప్రతి కీడు చెయ్యాలన్న ఆలోచన రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు? ప్రాచీన స్వభావం పాపం కాబట్టి. ప్రాచీన స్వభావం పాపము, నవీన స్వభావం జీవాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ కూడా ఉండడానికి వీల్లేదు. ఏవి మనలో ఉండడానికి వీల్లేదు. మనలో ఉంటే మనం ఏమవుతాం? పాపులమే అవుతాము. దానివల్ల వచ్చేది నరకము. చదువుతాం ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-5. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 ఏంటండి? బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ముందుగా 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-7 వరకు చదవండి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-7 వచనాలు. మీరు అంటే అక్కడ ఎవరు? సంఘము. సంఘం ఎలా ఉండాలట? దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి. విశ్వాసం ద్వారా ఏమవుతున్నాం? పిల్లలం అవుతున్నాం. విశ్వాసం ద్వారా ఏమవుతున్నాం? పిల్లలం అవుతున్నాం. కానీ తర్వాత ఎలా కావాలి? ఇంకో స్టెప్ పెరగాలి. ప్రియులైన పిల్లలుగా మనం మారాలి. ఎలాగా? ప్రియులైన పిల్లలుగా మారాలి. ప్రియులైన పిల్లలుగా మారడం అంటే ఎలాగా? అక్కడే ఉంది సమాధానం. దేవుని పోలికగా
నడుచుకుంటే దేవునికి ప్రియులైన పిల్లలుగా మారతాం. దేవునికి పిల్లలుగా మారడం వల్ల ఉపయోగం లేదు, దేవునికి ప్రియులైన పిల్లలుగా మారడం వల్లే మనకు చాలా ఉపయోగం. కాబట్టి పిల్లలుగా మారి ఎక్కడితో సరిపెట్టేసుకోవద్దు. మనం దేవుని పోలికగా జీవించి దేవునికి ప్రియులైన పిల్లలుగా మారాలి. అప్పుడే దానియేలుని పిలిచినట్టు నువ్వు నాకు బహు ప్రియుడువు, అప్పుడే దావీదుని పిలిచినట్టు నువ్వు నాకు చాలా ఇష్టానుసారుడువు అని దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా చేయడమే కాకుండా పరలోకంలో దేవుడితో కలిసి నివసించే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఈనాడు దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండలేకపోతున్నాం. ఇంకెక్కడ దొరుకుతుంది ఆశీర్వాదం, దీవెన ఎక్కడ దొరుకుతుంది, ఎదుగుదల ఎక్కడ దొరుకుతుంది, అభివృద్ధి ఎక్కడ దొరుకుతుంది, ఐశ్వర్యం ఎక్కడ దొరుకుతుంది, సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది, ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండలేకపోతున్నాం. దేవుని పోలికలో నడుచుకుని దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండకపోవడం వల్ల దేవుడి ద్వారా మనకు లభించేవి మనకి దొరకకుండా ఆగిపోతున్నాయి. కానీ అవన్నీ దొరకాలన్న ఆశ మనలో ఉంది, అవన్నీ పొందుకోవాలని ప్రార్థన మనం రోజు చేస్తున్నాం, అవన్నీ ఇమ్మని అడుగుతున్నాం, అవన్నీ పొందుకోవాలని చాలా దేవుడి దగ్గర సాగిలి పడుతున్నాం. కానీ ప్రయోజనం ఉండటం లేదు. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉంటే నువ్వు ఏది కూడా దేవుడిని అడగక్కర్లేదు. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉంటే ఏ ఒక్కటి నువ్వు అడిగిన తర్వాత చేసే వరకు ఆయన ఆగడు. నువ్వు అడిగిన తర్వాత చేద్దామని అనుకునే రకం కాదు ఆయన. అడగక ముందే అక్కర్లు ఎరిగినవాడు అని ఉంటుంది పాట కూడా. ఏమిటంటే అడగక ముందే అక్కర్లు ఎరిగినవాడు. కాబట్టి మనము అడగిన తర్వాతే చేసేవాడు కాదు, అడిగిన తర్వాతే చేద్దామని అనుకునేవాడు కాదు, అడిగిన తర్వాతే ఇద్దామని అనుకునేవాడు కాదు. అడగకముందే నీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. అడగకముందే మన అవసరతలు తీర్చే దేవుడు ఆయన. అడగకముందే మన అవసరతలు తీర్చే దేవుడు. నేను సేవ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా నాకు సడన్గా ఒక 20,000 కావాలంటే ఆ 20,000 నాకు ఒక వారం రోజుల తర్వాత అవసరమైతే ఒక వారం ముందే ఆ 20,000 వచ్చేస్తాయి నాకు. ఇంతకీ ఆ 20,000 నాకు పని ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. ఆ 20,000 ఖర్చు ఏదో నాకు తగలబోతుందన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆ 20,000 నాకు కావాలన్న సంగతి కూడా నాకు తెలియదు. కానీ ఒక వారం తర్వాత 20,000 ఖర్చు నాకు రాబోతుంది, నాకు ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అయితే ఆ ఖర్చుకి కావాల్సిన 20,000 నా దగ్గర లేవన్న సంగతి కూడా దేవుడికి తెలుసు. అందుకనే ఆ ఖర్చు నీకు వారం తర్వాత ఆ ఖర్చు నాకుంటే వారం ముందే అనుకోని విధంగా ఆ 20,000 నాకు అందేస్తాయి ఏదో రూపంలో. 20,000 అందేసినాయి అంటే ఆ తర్వాత ఆ 20,000కి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అక్కడ కనబడుతుంది. ఈ 20,000 అలాగా ఆ ఖర్చుకి సరిపోతాయి. నేను అడిగానా ప్రభువా నాకు 20,000 కావాలి అర్జెంటుగా ఇవ్వని అడిగానా? అడగలేదు. కానీ ఊహించిన విధంగా నాకు ఆ ఖర్చు ఉందని తెలిసి తర్వాత ఆ ఖర్చు నాకు ఇచ్చేస్తాడు. అది అలా కరెక్ట్గా సరిపోతుంది. సేవ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్నోసార్లు అనమాట. అలాగా ఎన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఊహించిన విధంగా ఏదైనా ఒక కానుక పడ్డదంటే వచ్చింది అంటే దీనికి ఏదో ఖర్చు ఉందన్నమాట, అందుకే ఇచ్చాడు దేవుడు అని అనుకుంటాను. అది అలా పక్కన పెట్టిన 2 రోజుల్లోనే ఆ ఖర్చు వచ్చేస్తుంది. ఇది అలాగా దానికి సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడగకముందే అవసరతలు తీర్చే దేవుడు, అడగకముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. వచ్చే ఆ పాట ఎవరికైనా వచ్చండి, ఆ పాట పాడండి ఒకసారి. ఎంత మంచి పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు. సినిమా పాటలు పాడినా ఇలాంటి అద్భుతమైన పాటలు కూడా పాడి దేవుడిని మహింపరిచారు ఆయన. పాడండి ఒకసారి. అందాలను పెంచిన వంతుడా. అడగకముందే ఆత్మీయుడా
మమ్మ మంచిదండి, చాలా సంతోషం. అద్భుతమైన పాట. ఈ పాట ఒకరోజు పాస్టమ్ గారి కల్లో అలా వచ్చేస్తుంది ఫ్లో. కానీ ఇంతకీ అప్పుడు వరకు ఈ పాట ఉన్నదన్న సంగతి మాకు తెలియదు. నాకు కానీ పాస్టమ్ గారు కానీ ఈ పాట ఒకటి ఉందని, మన క్రైస్తవ ప్రపంచంలో ఈ పాట ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు. కానీ పాస్టమ్ గారికి ఒకరోజు ఈ పాట ఫ్లో వచ్చేస్తుంది అలాగా దర్శనంలో కల్లో. వెంటనే లేచిపోయి ఆడికి ఏదొచ్చినా వెంటనే లెగిసిపోయి బైబిల్ తీసేయడమో లేదంటే సెల తీసేయడమో, అది ఎక్కడ ఉందో దాన్ని తీసుకోవడం అలవాటు, లేదంటే నన్ను లేపేసి దాని గురించి చెప్పేయడం అలవాటు. మొత్తానికి ఆవిడ వెంటనే సెల తీసి అడగకముందే అక్కర్లెరిగిన దేవుడు అని కొట్టగానే వచ్చేసింది పాట. పాట వింటే అద్భుతం. ఏంటి ఈ పాట ఉందా మాకు తెలియదు. అడగకముందే అక్కర్లెరిగిన దేవుడు, అడగకముందే అవసరాలు తీర్చే ఆత్మీయుడు అన్న మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పాట వచ్చింది. ఈ పాట మొత్తం వింటే చాలా అద్భుతంగా ఉంది, ఎంతో ఆనందం కలిగింది, ఎంతో అద్భుతం, ఎంతో ఇది కలిగింది. ఇంతకీ పాట వచ్చింది అని అనుకున్నాం. ఇంతకీ అసలు మనకు తెలియని పాట ఎందుకు వచ్చింది, మనకు తెలియని పాట కల్లో ఎందుకు వినిపించాడు, తెలియని పాట ఎందుకు కల్లో దాన్ని ఆ పాట అంతా కూడా అలాగే వినిపించాడు అని చెప్పి చూస్తే కొన్ని రోజులకి ఎన్నో అవసరతలు వచ్చాయి. కొన్ని రోజులకి ఎన్నో అవసరతలు వచ్చాయి. ఆ అవసరతలకు కావాల్సిందంతా కూడా, కావాల్సినవన్నీ కూడా ఈ లోపల అందిసాయి. మాకు కావాల్సినవన్నీ కూడా ఈ లోపల అందిసాయి. ఆ కావాల్సిన వాటికి ఏదైతే ఉందో అది తర్వాత కనబడ్డాయి, అవి అలాగే వెళ్ళిపోయినాయి. అప్పుడు అనుకున్నాం, ఆహా అని అడగకముందే మన అవసరతలు ఇవి అని ఎరిగిన దేవుడు ఆ అవసరతల నిమిత్తము ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు అని అనుకున్నాం. ఆ రోజు మొదలుకొని దానికి ముందు కాలంలోనూ దానికి తర్వాత కాలంలో కూడా అది అలా రన్నింగ్లోనే ఉంది మా జీవితంలో. అది అలా రన్నింగ్లోనూ. అందుకనే మాకు ఫలానాది ఇవి అని అడగడం ఇష్టం ఉండదు. అసలు ఆవిడకి కానీ నాకు కానీ ఇష్టం ఉండదు. ఫలానాది కావాలి, ఫలానాది ఇవి అని అడగము. అడిగే వరకు రానివ్వడు. అడిగేదాకా కూడా ఆగడు ఆయన. అడిగిన తర్వాత ఇవ్వడం కాదు, అడగకముందే ఇప్పుడు వరకు ఎన్నో 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 కావలసినవన్నీ ఆయన మాకు అడగకముందే ఇస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దేవుడు అంత గొప్ప దేవుడు. అయితే ఎప్పుడు అది సాధ్యమవుతుంది? ఆయన పోలికలో నడుచుకుంటూ ఆయనకి ప్రియులైన పిల్లలుగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో సాధ్యం అవుతూనే ఉంటుంది. చదవండి ఒకసారి. దేవునికి ప్రియులైన దేవుణ్ణి పోలి నడుచుకుని జారత్వము ఉండడానికి వీల్లేదు. ఏ విధమైన అపవిత్రత, ఏ విధంగానూ కూడా అపవిత్రత ఉండడానికి వీల్లేదు. లోభత్వం, ధనాపేక్ష ఉండడానికి వీల్లేదు. అస్సలు మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోండి వీటిని. తగినది. పరిశుద్ధులు, అంతకుముందు పాపాత్ములు కానీ ఇప్పుడు పరిశుద్ధులయ్యారు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలి. అంటే పరిశుద్ధులుగా ఉండడం అంటే ఆ పాపాలు ఏవి లేకుండా ఉండడమే. ఆ పాపాలు ఏవి లేకుండా మనం జీవించడమే మనం పరిశుద్ధులు అని రుజువు చేసేది. పరిశుద్ధులు ఎప్పుడవుతామంటే ఖచ్చితంగా ఏ అపవిత్ర కార్యాలు మనలో లేకుండా మనం ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ఏమవుతున్నాం? పరిశుద్ధులు అవుతున్నాము. మనం యేసుక్రీస్తు ప్రభు నమ్మకముందు చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు నమ్మిన రోజున పూర్తిగా కడిగివేయబడ్డాయి. అదే పాప క్షమాపణ. పూర్తిగా ఏమయ్యాయి? కడిగివేయబడ్డాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నుంచి మనం చనిపోయే వరకు మళ్ళా ఏ పాపాలు మనం లేకుండా, ఏ అపవిత్ర కార్యాలు మనలో లేకుండా, ఏ ప్రాచీన స్వభావం మనలో లేకుండా, ఏ శరీర కార్యాలు మనలో లేకుండా, ఏ దేవునికి ఆయాసకరమైన అలవాట్లు మనలో లేకుండా, అంతకుముందు దేవుడు నమ్ముకోకముందు చేసిన ఏ ప్రాచీన స్వభావంలో భాగంగా ఉన్న పనులేవి కూడా మనం లేకుండా ఇప్పుడు జీవించడమే మనము పరిశుద్ధులము అని రుజువు చేసే బ్రతుకు. దేవుడి ఎదుట మనల్ని పరిశుద్ధులుగా రుజువు చేస్తున్న క్రియలు, పరిశుద్ధులుగా రుజువు చేస్తున్న బ్రతుకు అదే.
అదే దేవుని దృష్టికి నిష్కళంకమైన భక్తి, అదే దేవుడి దృష్టికి నిజమైన పరిశుద్ధత, అదే దేవుని దృష్టికి నిజమైన నీతిమంతుడుగా నువ్వు మారేవని రుజువు చేసేది, అదే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. అంతకుముందు పాపాలన్నీ కడగబడ్డాయి, ఆ తర్వాత మళ్ళా పాపాలు చేస్తే ఖచ్చితంగా ఆ పాపాలకు జీతము రావాల్సిందే మనకి. ఆ తర్వాత పాపాలు చేస్తే ఖచ్చితంగా ఆ పాపాలకు ప్రతిఫలం అనుభవించవలసిందే. ఖచ్చితంగా ఆ పాపాలన్నీ అలాగ మన అకౌంట్లో ఉండి మనం చనిపోతే ఖచ్చితంగా ఆ పాపాలను బట్టి నువ్వు విశ్వాసం ఉంచినా, బాప్తిసం తీసుకున్నా, చర్చికి వెళ్ళినా ఖచ్చితంగా నరకానికి పోక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశము ఉండదు. కాబట్టి ఏం కావాలి? ఏవి ఎత్తకూడదు, అదే పరిశుద్ధులకి తగినవి, అవేవి మీలో ఉండడానికి వీల్లేదు. అవేవి మీలో ఉండడానికి వీల్లేదు. జారత్వం, వ్యభిచారం, మోహపు చూపులు, కాముకత్వం ఉండడానికి వీల్లేదు. పొరుగువారి భార్యని ఆశించడం ఉండడానికి వీల్లేదు. పెళ్ళికి ముందే కాముకత్వంతో, పెళ్ళికి ముందే లైంగిక బంధాలు, లేదంటే పెళ్ళికి ముందే ఆ యొక్క ఇలాంటి అపవిత్ర కార్యాలు ఉండడానికి వీల్లేదు. పెళ్ళి అయిన తర్వాత కూడా నీ భార్యతోనే అవి ఉండాలి, నీ భర్తతోనే అవి కొనసాగించాలి తప్ప పెళ్ళి అయిన తర్వాత భార్యను పక్కనెట్టేసి ఇంకో మనిషితో నువ్వు ఆ కాముకత్వపు క్రియలు చేయడానికి వీల్లేదు. పెళ్ళైన తర్వాత నీ భర్తను పక్కన పెట్టేసి ఇంకొక పురుషుడితో నీ కాముకత్వపు క్రియలు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే ఆ మనిషి ఏమవుతాడు? పాపిగా ఎంచబడతాడు. ఆ మనిషి ఏమవుతాడండి? పాపిగా ఎంచబడతాడు. చాలా కాలం క్రితం డైరీ ఫార్మ్లో చర్చ నడిపేటప్పుడు అక్కడ ఆరాధనకు ఒక మనిషి వచ్చేది. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అయినా సరే ఆ భర్తను వదిలేసింది ఆవిడ ఇంకొకరితో సక్రమ సంబంధం నడిపించుకుంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండేది. దేవుడు నమ్ముకుంది, ఎప్పటి నుంచో దేవుడి మందిరానికి వెళ్ళేది, ఎప్పటి నుంచో మా బాప్తిసం ఎప్పుడో తీసుకుంది, ఎప్పటి నుంచో పిల్లలు చక్కగా పాటలు పాడతారు, ఆవిడ తల్లి చక్కగా దేవుడిని సేవిస్తూ ఉంటుంది, ఆవిడే దేవుడిని సేవిస్తూ ఉంటుంది, అన్నీ దేవుడిని సేవించడం అన్నీ ఆ తర్వాత అక్కడ మనం చర్చి పెట్టిన తర్వాత ఎవరి ద్వారానో మొత్తానికి మన చర్చికి అలవాటైన తర్వాత మన చర్చికి రావడం మొదలుపెట్టింది, కొనసాగుతుంది. కానీ ఏముంది? అక్రమ సంబంధం. ఏంటండి? అక్రమ సంబంధం, వేరొక పురుషుడితో అక్రమ సంబంధం, వేరొక పురుషుడితో సహజీవనం, వేరొక పురుషుడితో లైంగిక పాపాలు కలిగి ఉన్నది. చూశాను కొంతకాలం చూసి తర్వాత అమ్మ నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, నువ్వు ఇంక మారు మనసు పొందే రకం కాదు. మారు మనసు పొందడానికి నువ్వు నీ హృదయాన్ని కఠినపరిచేసుకున్న నువ్వు మారు మనసు పొందే రకం కాదు. వాక్యం ద్వారా మారు మనసు వస్తుంది, కానీ ఆ వాక్యం ద్వారా మారు మనసు పొందడానికి ఆమె హృదయాన్ని కఠినం చేసేసుకుని ఆమె జీవిస్తుంది. అప్పుడు ఏం చెప్పానంటే, ఇంక నువ్వు రావడానికి వీల్లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ మందిరానికి రావడానికి వీల్లేదు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేనప్పుడు నువ్వు ఈ మందిరానికి రావద్దు. ఎందుకంటే అటువంటి వారి వల్ల ఏమవుతారు? మిగతా వారు కూడా పాడవుతారు. ఒక్కడున్నాడంటే చాలు, ఒకడుంటే ఏమవుతుందట, ఏదో సామెత ఉంటుంది, వనమంతా చెడతాది. ఒక్కడుంటే చాలు. కాబట్టి అలాంటి వారు ఒక్కరుంటే చాలు, మొత్తం అందరినీ పాడు చేస్తారనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రావడానికి. ఇప్పుడు మొన్నే తెలిసింది నాకు, ఇప్పుడు కూడా మనిషి అదే పాప జీవితాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నదని. ఇప్పుడు కూడా పాపం వలన, ఆ పాపం కొరకు తన తల్లిని బిడ్డల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయిందని మొన్నే తెలిసిందండి. ఇప్పటికి ఆ పాపం కోసం ఎవరిని వదిలేసిందంట? తల్లిని, పిల్లల్ని కూడా వదిలేసి ఆ పాపం కోసం, ఆ పాపం చేసే మనిషితో ఎక్కడ వెళ్ళిపోయింది. ఎలా ఇప్పటికీ ఇప్పుడు ఇదే టైంలో చనిపోయింది అనుకోండి, ఇది ఇలాగుండగానే చనిపోయింది. ఏమో చావేమని చెప్పొస్తుందా? ఇలాగే కొనసాగుతుంది జీవితం. చనిపోయింది హఠాత్తుగా. ఎక్కడికి వెళ్తుంది? నరకానికే. చర్చికి వెళ్ళింది కదా మరి, బాప్తిసం తీసుకుంది కదా మరి, కానుకలు ఇచ్చింది కదా మరి, ప్రార్థన చేసింది కదా మరి, పాటలు పాడింది కదా మరి. ఇవన్నీ ఒక్క పాపం ఉంటే చాలు, అన్నీ నీళ్ళు ఒక్కసారిగా ఫోర్స్గా ఇస్తే అక్కడ ఉన్నవన్నీ ఎలాగైతే కొట్టుకుపోతాయో, ఒక్క పాపం చాలు అన్నీ కొట్టుకుపోతాయి. ఏంటండి? అన్నీ కొట్టుకుపోతాయి, ఏది మిగలదన్నమాట, ఏది మిగలదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఏ మాత్రము మనలో ఉండడానికి వీల్లేదు. ఏమాత్రం మనలో అలాంటి పాపాలు ఉండడానికి వీల్లేదు. ఏ విధమైనవి ఉండడానికి వీలు, ఏ అలవాట్లు ఉండడానికి వీల్లేదు. అంతకుముందు అన్న అలవాట్లు ఉండాలి. అంతకుముందు మద్యం సేవించావా, సరే ఏదో ఏడుసావు, ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అది పాపం. దేవుని వాక్యంలో ఖండిస్తున్నాడు ఆ పాపాన్ని. అది నీలో ఉండడానికి వీల్లేదు. అయినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఇప్పటికీ రన్నింగ్లోనే ఉందా ఆ పాపం? ఇప్పటికీ రన్నింగ్లోనే ఉందా? క్రైస్తవుడివి అయినా సరే మద్యం తాగుతున్నావా? నువ్వు క్రైస్తవుడు అయినా మందిరానికి వెళ్తున్నావు, అయినా మద్యం తాగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అయినా మద్యం తాగుతున్నావా? నువ్వు దేవుడికి వాక్యం చదువుతున్నావు, అయినా మద్యం చేస్తున్నావా? నెల నెలా దేవుడికి దశం భాగం ఇస్తున్నావు, అయినా సరే మద్యం చేస్తున్నావా, మద్యం తాగుతున్నావా? ఎవరవే? దశం భాగాన్ని ఇచ్చినందుకు క్రైస్తవుడు అయ్యావా, లేదంటే మద్యం తాగినందుకు పాపి అయ్యావా? చర్చికి వెళ్తున్నందుకు దేవుడికి ఇష్టమైన దేవుడికి క్రైస్తవుడు అయ్యావా, మద్యం తాగుతున్నందుకు పాపిగా ఉన్నావా? ఏది అక్కడ రన్నింగ్లో అవుతుంది చెప్పండి మీరు? అదే సమయంలో ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు. అప్పుడు ఎలాగ ఎంచబడతాడు ఆ మనిషి? పాపిగానే ఎంచబడతాడు. ఎందుకంటే ఆ పాపం వల్ల ఆ పరిశుద్ధ క్రియలన్నీ రద్దు అయిపోతున్నాయి. నువ్వు చేస్తున్నావు కానీ అది వృధా ప్రయాస. నువ్వు చేస్తున్నావు కానీ అవన్నీ ఏ రోజుకి ఆ రోజే రద్దు అయిపోతున్నాయి అన్న సంగతి నీకు తెలీదు. నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఏ రోజుకి ఆ రోజే అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయని, ఏ రోజుకి ఆ రోజు అవన్నీ అంగీకరించబట్టలేదని, ఏ రోజుకి ఆ రోజు వాటిని దేవుడు త్రోసివేస్తున్నాడని నువ్వు గ్రహించలేకపోతున్నావు అంతే. ఆ పాపం నీలో ఉంది, నువ్వు కానీ ఇవన్నీ చేస్తున్నావు, అన్నీ వేస్టే. ఆ పాపం నీలో ఉంది, ఆ పాపం నీలో ఉండగా చచ్చిపోయావు. ఆ పాపం నీలో ఉండగా చచ్చిపోయావు. ఆ మద్యం తాగుతున్న అలవాటు కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ఉండి ఒకరోజు హఠాత్తుగా చచ్చిపోయావు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికే వెళ్తాడు తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం లేనే లేదు. నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం లేనే లేదు. దేవుడు రక్షణకు పాత్రుడయ్యే అవకాశం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఏ మాత్రము పరిశుద్ధులు మీరు, పరిశుద్ధులకు తగినవి కావు. ఏమన్నా చదవండి మళ్ళీ ఒకసారి. ఎత్తకూడదు, తగినది. అవేవి నీలో లేకుండా జీవించడమే పరిశుద్ధమైన జీవితము. నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు కాబట్టి అవేవి నీలో ఉండడానికి వీల్లేదు. బూతులు నోట్లోంచి రావడానికి వీల్లేదు. మీరు పరిశుద్ధులు. పాపాత్ములు మాట్లాడే మాటలు బూతులు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు కాబట్టి మీ నోట్లోంచి బూతులు రావడానికి వీల్లేదు. పోకిరి మాటలు, పాపము, పోకిరి మాటలు రావడానికి వీల్లేదు. మీరు పోకిరీలు కాదు. మనం ఎవరో పరిశుద్ధులము. కాబట్టి పోకిరి చేష్టలు, పోకిరి మాటలు మనలో ఉండడానికి వీల్లేదు. అవి పాపాలు. సరసోక్తులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, లేదంటే ఈ విధంగా ఈ సరసోక్తులు అవి మనలో ఉండడానికి, నువ్వు సరసమైనా సరసోక్తులైనా ఒకరితోనే నీ లైఫ్లో. ఎవరితో? నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్య, పెళ్లి చేసుకుని నీ భర్త, అంతే తప్ప మరదలు కదా, వరుస అయింది కదా అని సరసోక్తులు వాడడానికి వీల్లేదు. నువ్వు పరిశుద్ధుడువు. మరదలు వరుసే కదా అని చెప్పి సరసం ఆడడానికి, సరసోక్తులు ఉపయోగించడానికి ఒకవేళ కుదురుతుందా? కుదరదు. అత్త కూతురే కదా అని చెప్పి కుదురుతుందా? కుదరదు. మావి కొడుకే కదా అని చెప్పి కుదురుతుందా? కుదరదు. అంతకుముందు కుదిరింది. ఇప్పుడు మనం అన్యజనులుగా ఉన్నప్పుడు కుదిరింది. కానీ ఇప్పుడు కుదరదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా కుదరకూడదు. పరలోకం వెళ్ళాలంటే కుదరడానికి వీల్లేదు. నిత్య జీవం పొందుకోవాలంటే కుదరడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్త కూతురైనా, మరదలైనా, లేదంటే ఎవరైనా సరే మనకి వరుస అయినటువంటి వారైనా సరే వారితో సరసమాడడం, వారితో సరసోక్తులాడడం, వారితో లేదంటే ఇలా మాట్లాడడం, లేదంటే ఇంకోటి ఏది కాడకూడదు. నువ్వు ఎంత సరసం ఆడుకుంటావు అంత సరసం నీ భార్యతో నీ బెడ్రూమ్లో ఆడుకో. దానికి దేవుడు ఓకే చెప్తున్నాడు. నువ్వు ఎన్ని సరసోక్తులు ఉపయోగించుకుంటావు అన్ని సరసోక్తులు నీ భర్త దగ్గర ఉపయోగించుకో. ఏ మాత్రము దేవుడు వద్దు అని అండు. అంతే తప్ప
ఇంతకే భార్య దగ్గర భర్త దగ్గర రావు సరసాలు సరసోక్తులు మొగుళ్ళకైనా పిల్లలకైనా కదండి, వాళ్ళ దగ్గర రావు. ఇంతకే వాళ్ళ మధ్యలోనే ఉండాలి కానీ వాళ్ళ దగ్గర రావు. ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ఆడవాళ్ళు అందరి దగ్గర వచ్చేస్తాయి మగవాళ్ళకి సరసోక్తులు. ఏట్రా అలా మాట్లాడుతున్నావు, ఏటయ్యా మాటలేటే, నాకు వరుస అవుతుందండి, నాకు మరదలవుద్దండి, నా అత్త కూతురండి, నా మేనకోళ్ళు అంది. అంతేండి రే నువ్వు క్రైస్తవుడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండ. నీ మరదలు ఇప్పుడు నీకు ఎవరితో సమానం? చెల్లితో సమానం. నీ మేనకోడలు ఎవరితో సమానం? కూతురుతో సమానం. నీ అత్త కూతురు ఎవరితో సమానం? చెల్లితో సమానం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి అలాంటివి మనలో ఉండడానికి వీల్లేదు. మనం పరిశుద్ధులం. ఏ పని చేసినా ఒకటి గుర్తు రావాలి మనకి, మనం ఎవరో పరిశుద్ధులము. పరిశుద్ధులము కాబట్టి పరిశుద్ధులకు తగినట్లుగానే ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు, పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు, పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు. రెండు మాటలు ఒకటి కాదు, రెండు మాటలకే తేడా ఉంది. పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు, పరిశుద్ధులు అయ్యాం. దేవుని రక్తంతో కడగబడి పరిశుద్ధులయ్యాం. తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధులు అయిన తర్వాత చచ్చిపోయే వరకు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అవడం కోసమే పిలవలేదు, పరిశుద్ధులు అయిన తర్వాత చచ్చిపోయే వరకు పరిశుద్ధులుగా ఉండడం కోసం నిన్ను పిలిచాడు. ఇప్పుడు అదే సాధ్యం అవట్లేదు కొంతమందికి. ఇది పరిశుద్ధులు అవడం సాధ్యమైంది, కానీ చచ్చిపోయే వరకు పరిశుద్ధులుగా ఉండడం సాధ్యం అవట్లేదు. ఈ లోపల వచ్చేస్తున్నాయి ఎన్నో దేవునికి విరోధమైన పాపాలు జీవితంలోకి. ఆ జీవితంలోనికి దేవునికి విరోధమైన పాపాలు రావడం వల్ల ఏమొస్తున్నాయి? శాపాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, లేమి వస్తుంది, కరువు వస్తుంది, కొరత వస్తుంది, ఆకలి బాధలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, కలహాలు, దెబ్బలాటలు ఎన్నో 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 ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. ఏవి పట్టుకొస్తున్నాయి? వీటన్నిటినీ ఏవి తీసుకొస్తున్నాయి? నీ పాపాలే తీసుకొస్తున్నాయి, నా దోషాలే తీసుకొస్తున్నాయి. నీ కుటుంబంలోనికి వచ్చినవన్నీ నీ పాపాల వల్ల, నా పాపాల వల్ల, మన పాపాల వల్ల, మన దోషాల వల్ల, మన అపరాధాల వల్లే అవి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి వస్తున్నాయి. పాపాలుగా చేసేస్తాం, దాని శిక్షలు బులవమని వచ్చేస్తే మళ్ళా దేవుడా రక్షించు, దేవుడా కాపాడు, దేవుడా విడిపించు, దేవుడా స్వస్థపరచు, దేవుడా తప్పించు, దేవుడా సమృద్ధిని, దేవుడా అప్పులు తీర్చే, దేవుడా రుణాలు కొట్టే దేవుడా, అలా చేసే ఇలా చేసే, ఈ శోధనని తీసివేసే, ఈ శ్రమను తీసివేసే, ఈ కష్టాన్ని తీసివేసే, ఈ జబ్బుని తీసివేసే, స్వస్థత ఇచ్చేయి, విడుదలిచ్చేయి అని ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన అప్పుడు అంగీకరించబడుతుందా? అంగీకరించబడదు. ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయడం జరుగుతుంది. ఆ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు వినడానికి ఇష్టపడ్డు, నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడ్డు, నిన్ను విడిపించడానికి ఇష్టపడ్డు, నీకు ఆ కార్యం చేయడానికి ఇష్టపడ్డు, నీకు ఆ శ్రమ తీసివేయడానికి ఇష్టపడ్డు, నీకు ఆ కష్టం తీసివేయడానికి ఇష్టపడటం లేదు ఆయన. ఎందుకంటే అవన్నీ నీ పాపాల ప్రతిఫలంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్షలు, అవన్నీ నీ దోషాల ప్రతిఫలంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలాలు. వాటిని మళ్ళీ ఆయనే పంపిస్తే మళ్ళీ ఆయన్నే తీసివేసే అని అడుగుతున్నామేంటి మనం? అవి వచ్చిందే దేవుడి దగ్గర అనుమతి తీసుకుని వచ్చాయి. నీ పాపాలను బట్టి, నా పాపాలను బట్టి, నీ దోషాలను బట్టి, నా దోషాలను బట్టి అవి దేవుడి దగ్గర అనుమతి తీసుకుని వచ్చాయి దేవుడి చిత్త ప్రకారంగా. ఆ పంపించిన ఆయన్నే మళ్ళా తీసివేయమని అడుగుతాం. అప్పుడు ఆయన నవ్వుకుంటాడు, నోటి మీద చెయ్యి వేసుకుని నవ్వుకుంటూ ఉంటాడు. నేనే నీకు నీ పాపాలను బట్టి పంపించి నిన్ను అలాగా మొత్తుతా తొక్కుతూ ఉంటే మళ్ళా అది తీసివేసే ప్రభువా, శోధన తీసివేసి, కష్టం తీసివేసి, బాధ తీసివేసి అంటున్నావు. తీసేస్తాను. నువ్వు నీ పాపాన్ని తీసివేసేసుకో, అప్పుడు తీసేస్తాను. నీ దోషాన్ని తీసివేసేసుకో, అప్పుడు తీసేస్తాను. నీ అపవిత్రతను తీసివేసేసుకో, అప్పుడు తీసివేస్తాను. నీ కాముకత్వాన్ని తీసివేసుకో, నీ అక్రమ సంబంధాన్ని తీసివేసుకో, నీ మద్యం సేవించేదాన్ని తీసివేసుకో, నువ్వు సినిమాలు చూసేదాన్ని తీసివేసుకో, నువ్వు సీరియల్ చూసేదాన్ని తీసివేసుకో, నువ్వు దేవుడిని పక్కనెట్టేసి డబ్బు సంపాదించేదాన్ని తీసివేసుకో, ఇవన్నీ తీసేసుకో. అప్పుడు నేను నీకు పంపించినవి కూడా తీసేస్తాను అంటాడు. కానీ అవి తీసుకోరు. కానీ క్రైస్తవులు అవేవి తీసుకోరు. కానీ వచ్చిన శోధన తీసే, వచ్చిన శ్రమ తీసే, వచ్చిన రోగం తీసే, వచ్చిన కష్టం తీసే, వచ్చిన కరువు తీసే అంటాం. దేవుడు నవ్వుకుంటాడు అంతే. ఒరే అజ్ఞానులారా,
ఇంత వివేకులేరురా మీరు, ఎంత జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు, ఎంత ఇదిగా నా మనస్సు ఏంటో ఎరగకుండా జీవిస్తున్నారు, నా స్వభావం ఏంటో, నా విధానం ఏంటో, నా నడిపింపు ఏంటో, నా గురించి అసలు అవగాహన లేకుండా ఉన్నారేంటి, నేను అసలు ఎలాంటి వాడినో కూడా మీకు తెలియకుండానే మీరు నన్ను సేవిస్తున్నారు, నా మనసు ఏంటో తెలియకుండా మీరు సేవిస్తున్నారు నన్ను అనుకుంటాడు అన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధులకు తగినవి కావు, పరిశుద్ధులకు అవి తగినవి కావు. చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, దేవుని రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి హక్కుదారుడు కాడు. చెప్పుచున్నాను, వాడు నా రాజ్యానికి హక్కుదారుడు కాలేడు. ఎందుకంటే ఆ పనులు పాపాలు. ఆ పనులేంటి? పాపాలు. ఆ పాపాలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు నా రాజ్యానికి హక్కుదారుడు అవ్వలేవు. నువ్వు నా రాజ్యానికి హక్కుదారురాలు అవ్వలేవు, అవ్వనివ్వను, అవ్వడానికి నేను ఒప్పుకోను. ఆయన రాజ్యానికి హక్కుదారులు అవ్వకుండా ఎంత భక్తి చేస్తే ఏంటి ప్రయోజనం? ఆయన రాజ్యానికి హక్కుదారులం కాకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏంటి ప్రయోజనం? ఎన్ని కానుకలు ఇస్తే ఏంటి ప్రయోజనం? ఎన్ని పాటలు పాడితే ఏంటి ప్రయోజనం? ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏంటి ప్రయోజనం? ఏమవ్వాలి? ఖచ్చితంగా మనం ఆయన రాజ్యానికి హక్కుదారులము అవ్వాలి. అవ్వకపోతే భక్తి అంతా వేస్టే. ఈనాడు క్రైస్తవుల్లో 180 మంది వేస్ట్ భక్తి చేస్తున్నారు. ప్రతి 100 మంది క్రైస్తవుల్లో 80 మంది క్రైస్తవులే క్రైస్తవ్యం, 80 మంది భక్తి వ్యర్థం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అంగీకరించబట్టలేదు. దేవుడి దగ్గర అది నిన్ను రక్షించే భక్తిగా కనబడటం లేదు. చాలామంది భక్తి వ్యర్థమైపోతుంది ఈనాడు క్రైస్తవులు. ఎందుకో తెలుసా? వారి వారి పాపాల వలన, వారి దుష్క్రియల వలన, వారి దుర్నీతి కార్యాల వల్ల, వారి దురలవాట్ల వల్ల, వారి శరీర కార్యాల వల్ల, వారి బలహీనతల వల్ల, అలవాట్ల వల్ల, ఏదైతేనే మొత్తానికి ప్రాచీన స్వభావం వల్ల చాలామంది భక్తి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. చేసే భక్తే నామమాత్రమైన భక్తి, అంతంత మాత్రమే చేస్తాం. ఆ కొంత భక్తి కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతే ఇంక రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఆ కొంత భక్తే వ్యర్థమైపోతే ఇంక పరలోకం ఎలాగే వెళ్తాం? ఆ కొంత భక్తే దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే ఎలాగా? సరిపోద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పాపములు అని చెప్పబడినవేవి మనలో ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్కటి మనలో ఉండడానికి వీల్లేదు. అలాగ ఏ రోజుకి ఆ రోజు అవి ఏవీ లేకుండా నువ్వు బతుకుతున్నావా? నువ్వు దేవుని దృష్టికి నిజమైన నిష్కళంకమైన భక్తురాలు. అవేవీ లేకుండా ఏవైతే ఉండాలని చెప్పాడో అవి మాత్రమే నీలో ఉన్నాయా? నువ్వు దేవుని దృష్టికి చాలా గొప్ప భక్తుడివి. ఖచ్చితంగా పరలోకం నిత్య జీవం నీకు దొరుకుతుంది. ఖచ్చితంగా భూలోకంలో ఉన్నంతకాలం ఆయన ఆశీర్వాదాలకు నువ్వు వారసురాలువు అవుతావు. ఖచ్చితంగా నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం తలగానే ఉంటావు తప్ప తోకగా ఉండవు. ఖచ్చితంగా నీవు భూలోకంలో ఉన్నంతకాలం సర్వ సమృద్ధిని అనుభవిస్తావు తప్ప లేమి కానీ, కరువు కానీ, కొరత కానీ అనుభవించవు. ఖచ్చితంగా నువ్వు భూలోకంలో ఉన్నంతగా అప్పిచ్చేవాడిగా ఉంటావు, దాన్ని అప్పు తీసుకునేవాడుగా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బ్రతుకుల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి, మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం దేవుడి దగ్గర ఏ లెవెల్లో ఉన్నాము అన్నది మనకు అర్థమైపోతూ ఉండాలి. మన బ్రతుకును బట్టి మనం ఏ లెవెల్లో ఉన్నాము దేవుడి దగ్గర, ఏ లెవెల్లో ఉన్నాం దేవుడి దగ్గర, ఎలాగున్నాం దేవుడి దగ్గర, ఎంత అంగీకారంగా ఉన్నాం, ఎంత అంగీకారంగా లేము. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఐశ్వర్యము, ఘనత, వినయము, రక్షణ, దీర్ఘాయువు ఇలాగ ఎన్నో వస్తాయని చెప్పాడు బైబిల్లో, సామెతల్లో కదండి. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ నీ దగ్గర ఉంటే నువ్వు నిజంగా భయభక్తులు కలిగిన వాడువే.
ఇందులో ఏమీ నీ దగ్గర లేకపోతే నువ్వు భయభక్తులు కలిగిన వాడవని అనుకుంటున్నావు, కానీ నిజానికి భయభక్తులు కలిగిన వాడవు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఏమి ఉండకూడదండి, పాపము లేదంటే పాపములు ఉండడానికి వీలు లేదు. ఉందా? వీలు లేదు. కాబట్టి మనము మనం జీవించే జీవిత కాలంలో, మనం జీవిస్తున్న ఈ జీవిత కాలంలో మనము ఎలాగ ఉన్నాము అన్నది ఏ రోజుకి ఆ రోజు మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఏదో చేసేస్తున్నాం కదా భక్తి, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేసాం, శుక్రవారం ఉపవాసం చేసేసాం, శుక్రవారం మందిరానికి వెళ్ళి వచ్చేసాం, కోటాలు జరుగుతున్నాయి వెళ్ళి వచ్చేసాం, భోజనాలు పెట్టారు తినేసి వచ్చేసాం. ఇలా కాదు. పొద్దున్నే లేచి ఏదో ప్రార్థన చేసేసాం, రాత్రి కుటుంబారాధన ఏదో చేసేసాం, పొద్దున్నే లేచి ఏదో 2 అధ్యాయాలు చదివేసాం. అలా కాదు. నెల వచ్చిన తర్వాత దశంభాగం అట్టుకెళ్ళి ఇచ్చేసాం, అయిపోయింది. ఎలా కాదు. ఎలా ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి, ఎలా ఉన్నాం? తన్ను తాను పరిశీలన చేసుకున్న వాళ్ళను అని చెప్పాడు. అందుకే ఏ రోజుగా ఆ రోజే ఆ పరిశీలన మనలో ఉండాలి. మనలో ఏమి ఉండకూడదు, పాపము ఉండడానికి వీల్లేదు. ఇంకా బైబిల్లో పాపాలు అని చెప్పబడినవి ఏవైతే ఉన్నాయో చూద్దాం, నేర్చుకుందాం. మనము వాక్యాన్ని గ్రహించుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని గ్రహించుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి. అదే మన గురిగా ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవడానికి వీలు లేదు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క దేవా ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు నువ్వు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. నీకు ఇష్టమైన, నీకు ప్రియమైన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె నీ పోలికలో నడుచుకోండి అంటున్నాం. నీ పోలికలో నడుచుకునే క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, నీ స్వరూపంలో నడుచుకునే క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో, నీలాగానే జీవించే క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వారు మాత్రమే ఈ లోకంలో నీకు ప్రియులైన పిల్లలు. వారే భూమి మీద ఉన్నంతకాలం నీ ఆశీర్వాదాలకు, అన్ని విషయాలలోనూ నీ ఆశీర్వాదాలకు వారు వారసులు అవుతారు. వారే భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ పరలోకానికి, నీ నిత్య జీవానికి, నీ రక్షణకు పాత్రులు అవుతారు. ప్రభువా నీకు వందనాలు. వారి ప్రార్థనలే ధూపం వలె పరిమళ సువాసన విదజలుతూ నీ సన్నిధికి ఏ రోజుకి ఆ రోజు చేరుతూ ఉంటాయి. ప్రభువా నీకు వందనాలు. వారే భూమి మీద ఉన్నంతకాలం ఘనత పొందుతారు. వాళ్ళే భూమి మీద ఉన్నంతకాలము అయ్యా ఎంతో గొప్ప ఆశీర్వాదాలకు వారు వారసులు అవుతూ ఉంటారు. ప్రభు అయ్యా, కాబట్టి నీకు ప్రియులైన పిల్లలుగా ఉన్నామా, కేవలం నీకు పిల్లలుగా ఉన్నామా అన్నది మేము పరిశీలన చేసుకోవాలి. పిల్లలుగా ఉన్నాం, పిల్లలుగా మారాం, అది నీ కృప అయ్యా. అయితే ప్రియమైన పిల్లలుగా మారామా లేదా? ప్రియులైన పిల్లల వలె మార్పు చెందుతున్నావా లేదా? ప్రియులైన పిల్లలుగా మారేలాగా నీ పోలికలో జీవిస్తున్నావా లేదా? నీకు ప్రియులైన పిల్లలుగా మారేలాగా నీ స్వరూపంలో మేము జీవిస్తున్నావా లేదా? రూపాంతరము చెందుతున్నావా లేదా? మారు మనసు ఏ రోజుకి ఆ రోజు పొందుతున్నావా లేదా? పరిశుద్ధత ఏ రోజుకి ఆ రోజు మాలో కరెక్ట్గా కనబడుతుందా లేదా? ఆత్మ ఫలాలు మాలో అయ్యా ఫలిస్తున్నాయా లేదా? ఏ రోజుగా రోజు పరిశీలన చేసుకో. ఏ రోజుగా రోజు పరిశీలన చేసుకోవడమే భక్తి. ఏ రోజుగా రోజు మాలిన్యాన్ని కడుక్కోవడమే నిష్కళంకమైన భక్తి. ఏ రోజుగా రోజు నీకు ఆయాస్కరమైనవన్నీ విడిచిపెట్టడమే నిష్కళంకమైన భక్తి. ఏ రోజుగా రోజు నీకు ఇష్టం లేనివి నీ వాక్యంలో నువ్వు ఖండిస్తున్నవన్నీ కూడా అవి మాకు ఇష్టమైనా సరే అవి మేము ఖచ్చితంగా వదిలిపెట్టగలుగుది నీకు ఇష్టమైన వారిగా నువ్వు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? అదే నిజమైన భక్తి. వాడే నిష్కళంకమైన భక్తుడు. వాడు నీ పరలోకంలో నీతో పాటు ఉంటాడు. ఆ కుటుంబము నీ పరలోకంలో నీతో కలిసి నివసించడం అనేది కుదురుతుంది నాయన. అటువంటి జీవితాలు మాకు దయచేయి, అటువంటి పరిశుద్ధత మాకు దయచేయి. ఏదో నామకార్థ క్రైస్తవ్యం, వేషధారణ క్రైస్తవ్యం, నటనా క్రైస్తవ్యం మాలో ఉండకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి సహాయం. ఈనాడు వేషధారులుగా క్రైస్తవులు ఎందరో ఉంటున్నారు. చర్చిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, అయ్యా లోకంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా. అయ్యా ఈ విధంగా వేషధారణ క్రైస్తవులు, క్రైస్తవ్యాన్ని నటించేవారు ఎందరో ఉన్నారు.
మారు మనస్సు లేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. దేవా, పరిశుద్ధత లేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఆత్మ ఫలాలు లేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఎన్నో పాపాలు చేస్తున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నా, ఎన్ని సంవత్సరాల క్రైస్తవ్యాన్ని కొనసాగించినా చివరికి వారు పరలోకం చేరుకోవడం అసాధ్యం. చివరికి నిత్య జీవాన్ని సంపాదించుకోవడం అసాధ్యము. పరలోకం వెళ్తాము, నిత్య జీవాన్ని పొందుకుంటామని భ్రమలో బ్రతికడం తప్ప ఇంతకీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు నాయన నీ వాక్య ప్రకారంగా. కాబట్టి ప్రభు, ఆ పాపాలను చంపివేయండి అంటున్నావు తండ్రి. చంపివేయండి. మీరు ఆ పాపాల విషయంలో చచ్చిపోయారు. వాటిని మీరు చంపేస్తే మీరు ఆ పాపాల విషయంలో చచ్చిన వారిగా ఉంటారు. అప్పుడు క్రీస్తు మీలో నివసిస్తాడు. అప్పుడు మీరు క్రీస్తు సంబంధులుగా పరలోకానికి వస్తారు అని నీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.